నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం అంటేనే దీపాల పండుగ. నెల రోజులు మనం చేసిన పూజలని ఒక ఎత్తు, చివరి రోజు చేసే పోలిపాడ్యమి పూజ ఒక ఎత్తు. దీనిని పోలిస్వర్గం అని కూడా అంటారు. ఈ 2025లో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది? తిథి సమయాలు ఏమిటి? ఈసారి శుక్రవారం వచ్చింది కాబట్టి దీపాలు వదలవచ్చా లేదా? అలాగే పోలి కథ ఏమిటి? అరటి దొప్ప లేకపోతే పూజ ఎలా చేయాలి? ఎన్ని ఒత్తులు దీపం వెలిగించాలి? నదికి వెళ్లలేని వారు పూజ ఎలా చేయాలి? తులసికోట లేకపోతే ఎలా? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యమైన విషయాలు మిస్ అవ్వకండి. ముందుగా ఈ సంవత్సరం తేదీ మరియు సమయాలు చూద్దాం. 2025లో పోలిపాడ్యమి నవంబర్ 21 శుక్రవారం నాడు వచ్చింది. మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి. ప్రారంభం నవంబర్ 20 గురువారం మధ్యాహ్నం 12:17 గంటలకు. ముగింపు నవంబర్ 21 శుక్రవారం మధ్యాహ్నం 2:14 గంటలకు. సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉంది కాబట్టి మనం నవంబర్ 21 శుక్రవారం ఉదయమే ఈ పూజ జరుపుకోవాలి. శుక్రవారం దీప విసర్జన చేయవచ్చా? అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం చాలా మందికి వస్తుంది. ఈసారి పండుగ శుక్రవారం వచ్చింది. లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజు దీపాలను నీటిలో వదలవచ్చా అని శాస్త్రం ప్రకారం తిథి ఉన్నప్పుడే చేయడం ఉత్తమం. కాబట్టి శుక్రవారం ఉదయం నిరభ్యంతరంగా దీపాలు వదలవచ్చు. కాని మీ ఇంటి ఆచారం ప్రకారం శుక్రవారం పంపడం ఇష్టం లేకపోతే ఒక చిన్న పని చేయండి. శుక్రవారం ఉదయం ఇంట్లోనే దీపారాధన చేసి ఆ దీపాలను పక్కన పెట్టి మరుసటి రోజు అంటే శనివారం నవంబర్ 22 ఉదయం సూర్యోదయానికి ముందే ఆ అరటి దొప్పలను నీటిలో కలపవచ్చు. మీ వీలుని బట్టి పాటించండి. పూజ విధానం. పూజకు కావాల్సినవి: అరటి దొప్పలు, 33 వత్తుల కట్టలు, ముక్కోటి దేవతలకు ప్రతీక, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ. విధానం: తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేయాలి. అరటి దొప్పలకు పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించాలి. 33 వత్తుల కట్టను నెయ్యిలో తడిపి దొప్పలో ఉంచి వెలిగించాలి. తులసి కోట దగ్గర లేదా దేవుడి ముందు పూజ చేసి నైవేద్యం పెట్టాలి. చివరగా ఆ దీపాలను నీటిలో, నదిలో లేదా బకెట్లో వదులుతూ పోలిరా, స్వర్గానికి పో అని స్మరించుకోవాలి. ఆ తరువాత శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు, పూజలు, దీపదానం చేస్తారు. పోలి పాడ్యమి రోజున అరటి దొప్పలో 33 ఒత్తులు వేసి దీపం వెలిగించి నదిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. అరటి దొప్ప లేకపోతే టెంకాయ చిప్ప లేదా తమలపాకులో దీపాలు వదలవచ్చు. 33 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. నదికి వెళ్లలేనివారు మీ ఇంట్లోనే తులసికోట దగ్గర తాంబూలంలో నీళ్లు పోసి ఆ నీటిని గంగజలంగా భావించి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు ఆ నీటిలో సమర్పించి దీపాలు వదలాలి. తులసికోట లేనివారు శివుని, విష్ణుమూర్తి ఫోటోలు పెట్టుకుని పూజ చేయవచ్చు. పోలి కథ. ఇప్పుడు అసలైన పోలి కథ విందాం. ఈ కథ వింటేనే వ్రత ఫలం దక్కుతుంది. అనగనగా ఒక అత్తగారు, ఆమెకు 5 కోడళ్ళు. చిన్న కోడలు పోలి మహాభక్తురాలు. అత్తగారు ఆమెను పూజలకు రానివ్వకుండా ఇంటి పనులన్నీ ఆమెమీద వేసి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్లేది. కార్తీక అమావాస్య నాడుకూడా అత్తగారు దీపసామాగ్రి ఏదీ ఇవ్వకుండా నదికి వెళ్ళిపోయింది. అప్పుడు పోలి పెరట్లో ఉన్న అరటి దొప్పను తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నను నూనెగా, తన చీర చెంగును వత్తిగా చేసి తులసి కోట దగ్గర దీపం వెలిగించింది. ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చి దేవుడు ఆమెకోసం స్వర్గం నుండి పుష్పక విమానం పంపాడు. అది చూసి అత్తగారు తన కోసమే వచ్చింది అనుకుంది. కాని దేవదూతలు ఆమెను అడ్డుకున్నారు. పోలి విమానం ఎక్కి స్వర్గానికి వెళ్తుంటే అత్తగారు ఆమె కాళ్లు పట్టుకుని ఆపాలని చూసింది కాని పాపం వల్ల కింద పడిపోయింది. పోలి స్వర్గానికి చేరుకుంది. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆడంబరం ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం.
ఈ కథ విన్న తర్వాత అక్షతలు తలమీద వేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది 2025 పోలి పాడ్యమి విశేషాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. అందరికీ కార్తీక మాస వీడ్కోలు శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.